హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెఫ్ ఫ్రెండ్స్. ఈరోజు డాబా స్టైల్లో ఎగ్ కర్రీ రోటీ చేయబోతున్నాం. మనకి డాబా స్టైల్లో ఎగ్ కర్రీకి కావాల్సినవి, మనకు ఎగ్ కర్రీలకి కావాల్సినవి పసుపు, కారం, ఉప్పు, పచ్చిమిర్చి, ధనియాల పొడి, మసాలా, అల్లం, టమాటా పేస్ట్, ఆనియన్, ఉడికించుకున్న 6 గుడ్లు, పుదీనా, కొత్తిమీర. పొయ్యి ముట్టించుకున్నాం. కళాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఒక్క ఎగ్ను ఆఫ్ చేసుకొని వేపుకుందాం ఫ్రెండ్స్. ఇట్లా ఆఫ్ చేసుకొని వేపుకుందాం. ఇలా అయితే వేపుకోవాలి ఫ్రెండ్స్. ఎగ్ని అయితే ఆఫ్ చేసుకొని కొద్దిగా ఉప్పు, కారం వేసుకొని దింపుకుందాం ఫ్రెండ్స్. కారం వేసుకొని గుడ్లని 2 పక్కల వేపుకుందాం. ఎగ్స్ అయితే వేపుకున్నాం. గిన్నె పెట్టుకొని కర్రీ వేసుకుందాం. ఆయిల్ అయితే వేడైంది. కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. అలాగే ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేపుకుందాం ఫ్రెండ్స్. ఇక అల్లం వేసుకుందాం ఫ్రెండ్స్. పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఆనియన్స్ అయితే మగ్గినాయి. పచ్చిమిర్చి వేసుకుందాం ఫ్రెండ్స్. టమాటా పేస్ట్ వేసుకుందాం. పచ్చివాసన పోయినాక వేపుకుందాం ఫ్రెండ్స్. వేసుకుందాం ఫ్రెండ్స్. కారం వేసుకుందాం. ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. ధనియాల పొడి వేసుకుందాం ఫ్రెండ్స్. మసాలా వేసుకుందాం ఫ్రెండ్స్. మసాలాలన్నీ వేపుకున్నాక బాగా గాలబెట్టుకొని వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్. వాటర్ పోసినాక 10 నిమిషాలు మగ్గించుకుందాం ఫ్రెండ్స్. కొని 5 మినిట్స్ మగ్గించుకుందాం. ఉడికింది ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకొని దింపుకుందాం. దింపుకుందాం ఫ్రెండ్స్. దింపినాక రోటీ చేసుకుందాం. పెంక పెట్టుకొని రోటీ చేసుకుందాం ఫ్రెండ్స్. రోటీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. తిని టేస్ట్ చెప్తా. వావ్, సూపర్ ఉంది ఫ్రెండ్స్. నేను బయట తినేదానికన్నా డాబాలో తినేదానికన్నా సూపర్ ఉంది. మీరు కూడా నాలాగా చేసుకొని ఇంట్లో తినండి ఫ్రెండ్స్. సూపర్ ఉంటాయి. మీకు కనుక
ఈ వీడియో నచ్చినట్లయితే సూపర్ ఉందని కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియండి. అలాగే ఇంకోరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.